ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బలపరచబడిన రీతిగా ఇతరులు కూడా బలపరచాలని మీ శ్రేయోభిలాషులకు, మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను. ఆమేన్. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు గొప్ప వాగ్దానంతో మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అదేమిటనగా ఆకాశమందు నివాసి అయిన దేవుడే మన యత్నంను సఫలం చేస్తాడంట. అవును, మన జీవితంలో మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తాం, అనేకమైన విషయాల కోసం మనము ఏదో సాధించాలని, పొందుకోవాలని మనము ప్రయాసపడుతుంటాం, ప్రయాణాలు చేస్తుంటాం. కానీ దానికి తగిన ఫలము, దానికి కావలసిన విజయము దేవుని చేతిలో ఉంటుంది. అది మనం ఎరిగినప్పుడు దేవుని మీద విశ్వాసంతో మనం ఎంత పనినైనా, ఎంత కష్టమైనా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితంలో మన చుట్టూ ఉన్న మనుషులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని నిరుత్సాహపరచవచ్చు. మనం చేయలేవేమో, అది మన వల్ల కాదేమో, ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు అని ఏదో ఒక విధంగా సాతాను నిన్ను నిరుత్సాహపరుస్తాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తే, ఒకవేళ నువ్వు ప్రయాసపడితే, నువ్వు దేవుని మీద విశ్వాసం వచ్చి నువ్వు ముందంజు వేస్తే నువ్వు నిజంగా సఫలీకృతం అవ్వచ్చు, నువ్వు నిజంగా విజయం పొందుకోవచ్చు. కానీ ఇవన్నీ జరగకుండా ముందుగానే సాతాను తన యత్నం చేస్తాడు మన పైన, మనల్ని నిరుత్సాహపరిచి మనం ఏ యత్నం చేయకుండా మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో, నీ జీవితంలో నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో దాన్ని దేవుని పైన భారం వేసి, దేవుని మీద విశ్వాసం ఉంచి, ఆయన నీకు తోడుగా ఉన్నాడని నువ్వు ఎరిగి, ఆయన నుంచి మాత్రం నీకు విజయం వస్తుందని నువ్వు ఎరిగినప్పుడు నీ జీవితంలో ఎంత కష్టమైన ప్రయత్నమైనా నువ్వు ముందడుగు వేస్తావు. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో ఇప్పటివరకు నీకెవరు సపోర్ట్ చేయట్లేదని, నీకెవరు సహకారంగా లేరని, నీ యొక్క విజయానికి, నీ కార్యము సఫలం అవ్వడానికి ఎవరు నీకు తోడ్పడట్లేదని, ఎవరు నీకు సహకారంగా లేరని నువ్వు బాధపడుతున్నావా? ఎవరి చేతిలో కూడా నీ ప్రయత్నానికి తగిన ఫలితము, విజయం లేదు. కేవలము దేవుని చేతిలో మాత్రమే ఉంది. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేస్తాడని చెప్తున్నాడు. అవును, మన జీవితంలో ఏదైనా విజయం పొందుకోవాలంటే అది కేవలం దేవుని యొక్క కృప ఉంటేనే మనం విజయం పొందుకోగలుగుతాం. ప్రయాసాలు అందరూ పడుతుంటారు, కానీ విజయం మాత్రం కొంతమందికే వస్తుంది. అది కేవలం దేవుడు కృప ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో నువ్వు పొందుకోవాలన్న విజయము, నీకు కావాల్సిన కార్య సఫలము కేవలం దేవుని నుంచి మాత్రమే వస్తుంది. అది ఎరిగిన నువ్వు ఆయన మీద విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మాట ఇస్తేనే ఈ భూమి మీద ఏదైనా జరుగుతుంది. కాబట్టి నీ జీవితము, నీ కార్యంకు కావాల్సిన సఫలము, నీ విజయము ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి నువ్వు శక్తి లోపం లేకుండా నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది నువ్వు ప్రయాసపడినప్పుడు దానికి తగిన ఫలము, దానికి తగిన విజయము ఆయన నీకు దయచేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు, నీ జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నీ కార్యభారం ఉంచు, దేవుని మీద నీకున్న భయాలన్నీ ఆయన మీద పెట్టి, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో ఆయన మీద విశ్వాసం ఉంచి నువ్వు ముందడుగు వేసినప్పుడు దేవుడు నీ యొక్క కార్యాన్ని సఫలీకృతం చేసి నీ జీవితంలో విజయాన్ని దయచేస్తాడు. ఆయన నామాన్ని నీ ద్వారా మహిమపరుచుకుంటాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురానికి వేలాది స్తోత్రములు. అవునయ్య, మా జీవితంలో మా కార్యాన్ని, మా యత్నమును సఫలం చేయడం నీవయ్యా. ఆకాశమందుండి ఉన్న సర్వ సృష్టికర్తవి, సర్వాధికారివి నీవే. సర్వము నీ ఆధీనంలో ఉన్నది నా తండ్రి. నీ ఆజ్ఞ లేనిదే ఏమీ కూడా ఈ భూమి మీద జరగదు అయ్యా. మా ప్రయత్నాలకు తగిన సఫలము కూడా, మా ప్రయత్నానికి తగిన ఫలము కూడా, మా ప్రయత్నానికి తగిన, మా ప్రయాసకు తగిన యొక్క ఫలము కూడా
విజయం కూడా మీ చేతిలోనే ఉందని మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అయా బిడ్డలు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో అయా మీరు వాళ్ళు వాళ్ళు ప్రయాస పడుతున్నారు, దాని తగిన సఫలీకృతం మీరు అవ్వడానికి కృపను చూపించండి. నీ నీతికి అనుసారంగా, నీ చిత్తానుసారంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ అయా వాళ్ళ జీవితంలో నీకు మహిమార్థంగా వాళ్ళు జీవించడానికి అయా గొప్ప కార్యాలు, గొప్ప విజయాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించమని కోరుచున్నాం. అయా మీరు ఇవ్వమని కోరుచున్నాం. అయా ప్రతి విషయంలో నీకు కృతజ్ఞులై నిన్ను మహిమపరిచే బిడ్డలుగా వాళ్ళ జీవితంలో మీరు విజయాన్ని దాయిచేయమని, వాళ్ళ ప్రయాసకు తగిన ప్రతిఫలం దాయిచేయమని, బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్.